ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 సంవత్సరం ఆగస్టు 11వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత మీకు జరిగే సంఘటనలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం అనుకున్న వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వం మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ కార్యాన్నైనా సాధించగలిగే ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అని అవగాహనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యం కూడా మీకు ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో నమ్మించి మోసం చేసే వ్యక్తుల వల్ల మీరు చాలా కోల్పోతారనే చెప్పుకోవాలి. మిమ్మల్ని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా అయితే విషయంలోకి వస్తే ఆగస్టు 11వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు గనక చూసినట్లయితే సాయంత్రం 5 గంటల తర్వాత ఊహించని సంఘటన అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అయితే అన్వేషించడంలో మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మాత్రం మీకు ప్రతికూలత ఎదురు కాబోతుంది. అంటే మీరు బెట్టింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తున్నారు, శ్రమ పడుతున్నారు. అలాగే ఉద్యోగంలో మీరు చాలా నిజాయితీగా ఉంటున్నారు. అయినప్పటికీ ఒక ఆరోపణ మిమ్మల్ని బాధించే అవకాశాలు ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీకు కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటువంటి అంశం. మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి మీతోటి ఉద్యోగస్తుల్లో ఒకరు ఈ యొక్క ఆరోపణ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త పడండి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా కన్యా రాశి జాతకులు గమనించండి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు కూడా మీకు ఉత్పన్నం కాబోతున్నాయని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల గురించి ఒక పెద్ద సమస్య మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఆ సమస్యకు పరిష్కారం అవుతుంది. మరొక సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం అవకాశాలు వచ్చే సూచనలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి వసూలు కాని డబ్బులు వసూలు అవుతాయి. అంటే ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలి ఉందో వారు వచ్చే
వచ్చే సూచనలు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే శివ భగవానుని నిత్యం ఆరాధించడం ద్వారా శుభపరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే కన్యా రాశి వారు నిత్యం దీపారాధన చేసుకోవడం అలవాటుగా చేసుకోండి. మీ యొక్క జీవితంలో ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి. శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. ఆర్థిక సిద్ధి అరుమసిస్తే గనక దేశీయ గోమాతను దానం చేయండి. దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. చూశారు కదండి కన్యా రాశి వారి యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 11వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.